హాయ్ ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ అండ్ హెల్తీ ఓట్స్ దోశ 10 నిమిషాల్లో చేసేసుకుందామా. 2 మీడియం గ్లాసెస్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. మిక్సీ జార్లో అల్లం 1 ఇంచ్, గ్రీన్ చిల్లీస్ 3, జీలకర్ర 1 టేబుల్ స్పూను, బియ్యపిండి 1 టేబుల్ స్పూను, మనం నానబెట్టుకున్న రోల్డ్ ఓట్స్, కొంచెం పుదీనా లీవ్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దోశ బ్యాటర్ని ఒక బౌల్లో తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. కలిపిన దోశ పిండిని పెనం వేడెక్కాక స్ప్రెడ్ చేసుకోవాలి. ఫైబర్ రిచ్ ఉన్న ఓట్స్లో మనం 3 టైప్స్ ఆఫ్ దోశ చేసుకుందాం. ఇంట్లో రెడీగా ఉన్న దోశ పొడిని ఓట్స్ దోశ మీద చల్లుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. కాల్చిన దోశని ప్లేట్లో వేసుకొని మళ్ళీ దోశ బ్యాటర్ని పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట, దోశ బ్యాటర్ వేసుకునే ముందు ఫ్లేమ్ను సన్నసగల పెట్టుకొని వేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మళ్ళీ పెంచుకోవచ్చు. సెకండ్ వెరైటీ వచ్చి ఓట్స్ దోశ మీద రెడ్ చట్నీ రాయాలి. ఇలా ఇష్టం లేనప్పుడు రెడ్ చట్నీతో కూడా నంచుకొని తినచ్చు. మూడో వెరైటీ వచ్చి ఓట్స్ దోశ ప్లెయిన్గా వేసుకుంటున్నాము. ఇక్కడ ఒక టిప్ అండి, ఓట్స్ దోశకి బియ్యపిండి పాతదైతే జిగురు ఉండదు, అందుకని పట్టించిన కొత్త దోశ పిండియే వేయండి. బియ్యపిండి క్వాంటిటీ ఎక్కువైతే దోశ విరుగుతుంది. ఇడ్లీ చట్నీ కానీ రెడ్ చట్నీతో హెల్దీ ఓట్స్ దోశ సర్వ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.